సార్ మీ నుంచి ఒక ఎలాబరేటెడ్ ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్. అంటే ఈ జనరేషన్ తెలుసుకోవాలి, అన్ని సామాజిక వర్గాలు ఆఫ్ కోర్స్ ఇప్పటి వరకు దాదాపు 30 ఏళ్లుగా ఈ ఎస్సీ సామాజిక వర్గం అంటే మాదిగలు ఏ విధంగా వాళ్ళకి అన్యాయం జరిగిందని పోరాటం చేశారు, మిగతా వాళ్ళకి ఇప్పుడు అంటే ఈ తీర్పు వల్ల ఎలా న్యాయం జరగబోతోంది అండ్ మిగతా రిజర్వేషన్స్ పైన ఏమైనా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందా? ఇప్పుడు బీసీల్లో ఇప్పటికే ఉపకులాల వర్గీకరణ ఉంది, దక్షిణాది రాష్ట్రాలన్నింటిలో ఉంది, ఉత్తరాదిని లేదు. అలాగే యూనియన్ ప్రభుత్వం ఉద్యోగాల్లో బీసీ అంతా ఒక కాటు కడుతున్నారు. బహుశా దీనివల్ల ఏమవుతుందంటే జాతీయ స్థాయిలో కూడా వెనకబడ్డ తరగతులకి వర్గీకరణ కావాలని డిమాండ్ వస్తుంది. ఎలాగైతే దక్షిణాది రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ ఉంది, ఏబిసిడి ఇందాక అనుకున్నా ఉంది, నాకు తెలిసినట్టు దక్షిణాది రాష్ట్రాలన్నింటిలో కూడా ఈ రకమైన ఏర్పాటు ఉన్నది, ఉత్తరాదిని లేదు. అంచేత బీసీ కులాల్లో కూడా వర్గీకరణ అవసరం అని చెప్పిన డిమాండ్ వస్తుంది. ఇది చాలా ధర్మమైన డిమాండ్. ఇందాక నేను చెప్పినట్టుగా కుల వృత్తులు అనేవి, ఇప్పుడు ఉదాహరణకి చాకలి వృత్తి, అది చాకలి వృత్తి అందరూ చేపట్టకూడదు, అది కొంచెం మన మురికి బట్టలు మాసిన బట్టలు వాళ్ళు ఉతుకుతారు అని చెప్పి అది కదా భావం. అది తక్కువ వృత్తి కింద మనం భావించాం కాబట్టి కుల వివక్ష ఉన్నది అక్కడ. మరి చాకలి వృత్తిగా లేకపోతే క్షౌర వృత్తిగా ఉండి అది వృత్తి కారణంగా తక్కువతనం చెన్నుచూపు చూడబడితే వెనకబడ్డ తరగతుల్లో కూడా వారి వెనకబడితనం మరింత ఎక్కువ. అలా కాకుండా మామూలుగా మిగతా వాళ్ళలాగా వ్యవసాయం చేసుకుంటూ కొంచెం ఆర్థికంగా సామాజిక కొంచెం వెనకబడి ఉంటే వాళ్ళు వీళ్ళు సమానం కాదు. దాన్ని దృష్టిలో పెట్టుకుని దక్షిణాది రాష్ట్రాల్లో బీసీఏ బీసీడీ అని పెట్టారు. కాబట్టి ఖచ్చితంగా ఉత్తరాది రాష్ట్రాల్లో ఆ డిమాండ్ నా దృష్టిలో వస్తుంది. అలాగే జాతీయ స్థాయిలో కూడా ఉపవర్గీకరణ చేయాలని వస్తుంది. అవును సార్, మొన్న లోక్సభలో రాహుల్ గాంధీ గారు కూడా ఒక కమెంట్ చేయడం జరిగింది, కుల వర్గీకరణకి సంబంధించి డెవలప్మెంట్స్ మేము కట్టుబడి ఉన్నాము. అసెంబ్లీలో కూడా రేవంత్ రెడ్డి వర్గీకరణ మాట్లాడట్లా, ఆయన కులాల సెన్సస్ అంటున్నాడు, కులాల జనాభా సేకరణ అంటున్నాడు. నేను దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. ఈ రెండు వేరు వేరు అంశాలు. రిజర్వేషన్కి కుల గణనకి సంబంధం లేదు. మీ రిజర్వేషన్లు ఉండేది ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన రాజ్యాంగం ఏర్పాటు చేసింది. బీసీలకి 50% లోపల ఉండేట్టుగా మిగతా 25% అంతా బీసీలకు ఏర్పాటైంది. మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 25% బీసీలకు ఉన్నది. దానిలో ఆయా రాష్ట్రాలు ఉపవర్గీకరణ చేసినాయి. మీరు కులగణన చేయడం చేత రిజర్వేషన్ మీకు వచ్చేది లేదు, పోయేది లేదు. వ్యక్తులకు రిజర్వేషన్ అందేది మీ వ్యక్తిగత సర్టిఫికెట్ల వల్ల కానీ కులగణన వల్ల కాదు. కాబట్టి ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసం, జనాన్ని విభజించటం కోసం కులం పేరుతో తప్ప దీనివల్ల ఈ సామాజిక వర్గాలకి ప్రత్యేకంగా వచ్చే రాయితీ ఏం లేదు. ఆధునిక సమాజంలో కులం స్పృహ తగ్గించాలన్నా పెంచాలన్నా మనం తగ్గించాలి. ఆఫ్ కోర్స్ ఇప్పుడు కులం పేరుతో వివక్ష ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ వర్గాలకి కులం సర్టిఫికెట్లు అవసరం, రిజర్వేషన్ అవసరం. అది మినహాయిస్తే జీవితంలో నిత్య జీవితంలో మనకి ప్రైవేట్ రంగంలో కానీ ప్రభుత్వంలో కులం ప్రాతిపదిక ఉండకూడదు. కులం ప్రస్తావన వీలున్నంత మేరకు తీసేయాలి. అందుకని మనం ఏం చేసాం, దళిత కులాలని కులం పేరుతో పెడితే దూషణ అని చెప్పని దానికి చట్టాలు ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకని కులం ప్రాతిపదికన మనుషులు వివక్ష చూపెట్టడం, ఆ కులాన్ని గుర్చిన భాష వాడడం, మీ కులం గురించి ప్రస్తావన తేవడం తప్పని మనమే చట్టాలు చేసింది. ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ అన్న పీసీఆర్ యాక్ట్ అన్నాం. ఏమిటిది? కులం పేరుతో కనుక మీరు ఒక దళిత వర్గానికి చెందిన వాళ్ళని కనుక పిలిచినట్టయితే అది నేరం, అది అవమానం. అలాంటి చట్టాలు చేసిన మనమే మళ్ళీ కులం స్పృహ పెంచాలని ప్రయత్నం చేయడం అనేది ఎంత పొరపాటు అవుతుంది రాజకీయంగా. మంచిది, ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసం కులాలను ప్రాతిపదికగా చేసుకుని రాజకీయంగా వాళ్ళందరినీ కూడా పొలిటికల్ మొబిలైజేషన్ అంటాం, సమీకరించడం కోసం ఉపయోగపడటం తప్ప దీనివల్ల ఆ వర్గాలకి ఆ కులాలకు వచ్చే లాభమేం లేదు, వ్యక్తులకు వచ్చే లాభం లేదు. వినడానికి అందంగా ఉంటుంది. కాబట్టి నేను దానికి పూర్తిగా వ్యతిరేకం. యువతను నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను, మీ కుల సర్టిఫికేట్ల వల్ల మీకు రిజర్వేషన్లు వస్తాయి కానీ దీనివల్ల ఏమీ సంబంధం లేదు. మనం ఆ కులం స్పృహ రిజర్వేషన్ల మాత్రం పరిమితమే, మిగతా అంతా కులానికి అతీతంగా మన సమాజంలో చర్చ జరగాలి, మనకు ఉనికి ఉండాలి. అంటే సొసైటీలో కుల నిర్మూలన కోసం చాలా మంది యంగ్స్టర్స్ ఇప్పటికీ కూడా మీలాంటి పెద్ద పెద్ద వాళ్ళు కూడా కుల నిర్మూలన కోసం మనం ముందుకెళ్ళాలి, పాకులాడాలి అని చెప్పి చెప్తూ ఉంటారు. అనేక మంది రాజకీయ నాయకులు కూడా సందర్భం వస్తే మాట్లాడుతుంటారు. కానీ అవే రాజకీయ పార్టీలు వీటిని వెనక ఉండి నడిపిస్తూ, ఆఫ్ కోర్స్ మనం చూసాం ఇక్కడ మోదీ గారే మందకృష్ణ మాదిగ గారిని దగ్గరికి తీసుకొని కౌగిలించుకొని ఆయనకి మద్దతు తెలిపిన సందర్భం నిన్న ఆయన చెప్తున్నారు స్పష్టంగా, బీజేపీ ప్రభుత్వం లేకపోయింటే జరిగేది కాదు అని చెప్పి. దీన్ని ఎలా చూడాల్సిన అవసరం? దీన్ని 3 విషయాలు వేరువేరు చూడాలి శ్రావణి. మొట్టమొదటిది, ఎప్పుడైతే మనం కులం కారణంగా వివక్ష ఉన్నది కాబట్టి రిజర్వేషన్లు కావాలన్నప్పుడు ఆ అంశాన్ని రాజకీయ పార్టీలు తేవడం చాలా ధర్మమైనది. ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ మొదలెట్టకపోయినట్టయితే, ప్రారంభమైంది ఆంధ్రప్రదేశ్లో,
టీడీపీ ఆనాడు చేసింది. వాళ్ళు రాజకీయ కారణాలుగా చేస్తారు. సహజంగా రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు చేసినప్పుడు రాజకీయంగా మనకు లాభం చూసుకోవడం తప్పు కాదు. మీరు మంచి పని చేసి రాజకీయం లాభం పొందడం తప్పే ఉంది. అలాగే జాతీయ స్థాయిలో బీజేపీ కనుక గట్టిగా పట్టించుకోకపోతే, ప్రధానమైన జాతీయ పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ పట్టించుకోకపోతే బహుశా ఇంకా కాలం పట్టుండేది. నిజమైన డిమాండు, హేతుబద్ధమైన డిమాండు, వాస్తవాల ఆధారంగా వచ్చిన డిమాండ్ని రాజకీయ పార్టీలు పట్టించుకోవడాన్ని మనం తప్పుగా భావించకూడదు. అది ఒకటి. 2, ప్రాతినిధ్యం సమాజంలో అన్ని వర్గాలకి, కులం కావచ్చు, లింగ వివక్ష లేకుండా, ఆడమగ తేడా లేకుండా కావచ్చు, భాష కావచ్చు, ప్రాంతం కావచ్చు, మతం కావచ్చు, వీలున్నంత మేరకు అందరినీ కలుపుకోవాలని ప్రయత్నం చేయడం రాజకీయంలో తప్పు కాదు, అవసరం. అది ప్రజాస్వామ్యంలో. సమస్య ఎక్కడొచ్చిందంటే నిజమైన దీర్ఘకాలిక పరిష్కారాలు అన్వేషించకుండా పేదరిక నిర్మూలనకు కానీ, కుల వివక్షకు కానీ, కులాన్ని ఒక రాజకీయ అస్త్రంగా ఉపయోగించుకుని కేవలం కులం పేరుతోనే రాజకీయ సమీకరణలు చేస్తూ వెనుకబాటుతనం, పేదరికం పోగొట్టకుండా, వివక్ష పోగొట్టకుండా ఈ కులాలను ఓటు బ్యాంకులుగా మార్చుకోవటం అన్నది అక్కడ సమస్య వచ్చింది. ఈ ముట్టును విడదీయాలి. ఎందుకంటే భారతీయ సమాజంలో కులం ప్రస్తావన అస్సలు లేకుండా మనకి సమాజంలో అందరికీ న్యాయం అందించడం అనేది సాధ్యం కాకపోవచ్చు. కానీ మన ప్రయత్నం కాలక్రమేణా పుట్టిన కులంతో నిమిత్తం లేకుండా, ఏ తల్లి గర్భాన బిడ్డ పుట్టిందన్నదాంతో నిమిత్తం లేకుండా ఎదిగే అవకాశాన్ని కల్పించడం మీద ఉండాలి. అది పూర్తిగా మర్చిపోయినాం. ఇవాళ ఏమవుతుంది, అది దళిత వర్గాల్లో కావచ్చు, దళిత వర్గాల్లో మరింత వెనుకబడిన వర్గాల్లో కావచ్చు, లేకపోతే బీసీల్లో వెనుకబడ్డ కుటుంబాలు కావచ్చు, లేకపోతే ఏ కులమైనా కూడా పేదరికంలో ఉన్న కుటుంబాలు కావచ్చు. ఇవాళ నేను ఖచ్చితంగా చెప్తున్నాను, నిర్మోహమాటంగా చెప్తున్నాను, 180 మంది పేద కుటుంబాల పిల్లలకి, బహుశా 190 మంది పేద కుటుంబాల పిల్లలకి పనికొచ్చే చదువు అందటం లేదు. కాగితం మీద చదువు అందుతుంది. అందరూ 10th క్లాస్ పాస్ అవుతున్నారు. తెలుగు నాటైతే అందరికీ 90% మార్కులు వస్తున్నాయి. అది కాగితం మీద. కానీ విద్య అన్నది సర్టిఫికేట్ కోసం కాదు. విద్య అన్నది మేధస్సు వికసించడానికి. మేధస్సు అన్ని కులాలకే ఉంది. దళితులకు తక్కువ, ఇంకోటికి ఎక్కువ అనే మేధస్సు లేదు. అన్ని వర్గాల్లో, అన్ని కులాల్లో మేధస్సు ఉంది. కొంచెం మనుషుల మధ్య తేడాలు ఉండదు తప్ప కులం కారణంగా తేడాలు లేవు. పేద కుటుంబంలో పుట్టిన పాపానికి ఆ మేధస్సు వికసించే ప్రయత్నం జరగకపోతే అది ఎప్పుడు విద్య, మంచి విద్య దానివల్ల వస్తుంది. మనకి మళ్ళీ మళ్ళీ ప్రతి సంవత్సరం గణాంకాలు చెప్తున్నాయి. ఏమని చెప్తున్నాయి? 15 ఏళ్ల వయసులో 100కి 50 మందికి గడియారం చూసి టైం చెప్పడం రాదు. 14-18 ఏళ్ల వయసు మధ్య గడియారం చూసి టైం చెప్పడం రాదు. ఏ కులమైతే ఏం లాభం? గడియారం చూసి టైం చెప్పలేకపోతే ఆధునిక యుగంలో ఎలా మనకు వస్తారు? మీరు వస్తువులు తూకం ఏమంటే తూకం వాళ్ళు పెట్టడం చేత కాదు. 365 7తో భాగించునన్నా సంవత్సరంలో ఎన్ని వారాలు ఉన్నాయి చెప్పు అని చెప్పంటే 165 మందికి 165 మందికి అది చేయడం చేత కావట్లేదు. అంటే బై హార్టింగ్ సిస్టమ్ అయిపోయింది పూర్తిగా ఎడ్యుకేషన్. కాబట్టి మంచి ప్రమాణాల విద్య అందించకుండా, మేధస్సు వికసించకుండా మీరు ఎన్ని చేసినా కూడా పేదరికం అట్లా కొనసాగుతుంది. రిజర్వేషన్లో కూడా ఏమవుతుంది? ఒకసారి రిజర్వేషన్ ఫలితం పొందిన కుటుంబాలు, ఆ కుటుంబాలు గవర్నమెంట్లు గుమాస్తాలు కావచ్చు, టీచర్లు కావచ్చు, ఒక ఎంఆర్ఓ కావచ్చు, ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ కావచ్చు, ఒక ఐఏఎస్ అధికారి కావచ్చు, ఒక ఎమ్మెల్యే కావచ్చు, వాళ్ళ కుటుంబాల వరకు బ్రహ్మాండంగా బాగుపడుతున్నాయి. ఎందుకని ఆ తల్లిదండ్రులకి చదువు ఉంది, పట్టించుకునే తెలివితేటలు ఉన్నాయి, వాళ్ళకి చదువు ఉన్నది. కాబట్టి పిల్లల్ని పట్టించుకుంటున్నారు, ఖరీదైన స్కూల్కి పంపిస్తున్నారు, ట్యూషన్లు పెడుతున్నారు, ఇంట్లో పట్టించుకుంటున్నారు. ఈ ఆలనా పాలనలోని మిగతా వాళ్ళ సంగతి ఏమిటి? తల్లిదండ్రులు చదువు లేకపోతే, పిల్లల్ని పట్టించుకునే శక్తి లేకపోతే, డబ్బు లేకపోతే, ప్రైవేట్ స్కూల్ ఖరీదైన స్కూల్కి పంపించే శక్తి లేకపోతే ఆ పిల్లల సంగతి ఏంటి? ప్రతి బిడ్డకి మంచి ప్రమాణాల విద్య, మేధస్సు వికసించే విద్య, రేపు పొద్దున ఎవరితో అయినా సరే పోటీ పడే శక్తిని కలిగించే విద్య అందించకుండా, ముఖ్యంగా పాఠశాల స్థాయిలో, మిగతా అది ఏం చేసినా కూడా ఇవన్నీ తాత్కాలికంగా ఒంటి మీద బలం పోస్తున్నాం అంతే. నిజంగా పేదరికాన్ని తగ్గించట్లేదు, నిజంగా శక్తిని బయటకు తీసుకోవడం. శక్తి ఉంది, శక్తి పుట్టుకతో ఉంది. దేవుడిని నమ్మితే దేవుడు ఇచ్చాడు ఆ శక్తిని, ప్రకృతి నమ్మితే ప్రకృతి ఇచ్చింది ఆ శక్తిని. అది బయటపడే ప్రయత్నం చేయట్లేదు. భారతదేశంలో ఉన్నటువంటి పెద్ద సమస్య ఏంటంటే సామాజిక న్యాయం అన్న పేరుతో కులాల రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నాం, కులాల పేరుతో రాజకీయం నడుపుతున్నాం తప్ప పుట్టిన ప్రతి బిడ్డ ఏ కులంలో పుట్టినా, ఏ కుటుంబంలో పుట్టినా కూడా ఆ బిడ్డకున్న తెలివితేటలు వికసించే చదువు కావాలి, నైపుణ్యాన్ని ఇవ్వాలి అన్నది మనం ఇప్పటికి కూడా మనకు దాని మీద అవగాహన లేదు. అసలు ఈ మాటలు ఎవరైనా మాట్లాడుతున్నారా రాజకీయంలో? ఈ కులగణన గురించి మాట్లాడేవాళ్ళు ఈ మాట ఎప్పుడన్నా మాట్లాడారా? అంటే మీ పిల్లలకేమో బ్రహ్మాండమైన విద్య, వాళ్ళు పనికి మాలిన వాళ్ళైనా కూడా, కష్టపడే తత్వం లేకపోయినా కూడా నాన్న తంటాలు పడి ట్యూషన్లు చెప్పించి ఇచ్చేసి వాళ్ళకి మంచి విద్య.
తెలివితేటలున్నా కూడా పేద కుటుంబంలో పుట్టిన పాపానికి ఆ తెలివితేటలన్నీ కూడా అణగారిపోవటమా? ఇంకా ఎలాగ సమాజ న్యాయం అవుతుంది? రెండోది సమాజ న్యాయం విషయమే కాదు, సమాజం మొత్తానికి నష్టం జరుగుతుంది. మన జాతి జన్యు సంపదలో 80% వృధా అవుతుంది. తెలివితేటలను ప్రకృతి సమాజంలో అందరికీ పంచినట్లయితే, అందరి తెలివి వికసిస్తే దేశంలో అందరికీ జరిగే మంచి వేరు. 120 మంది తెలివి నిద్రాణంగా ఉండిపోతే, ఆ తెలివి బయటపడకపోతే జరిగే నష్టం వేరు. మన దేశంలో జరుగుతుంది అది. పేరుకు ఇంజనీరింగ్ డిగ్రీ ఉంటుంది, వాడికి ఇంజనీరింగ్ పట్టుకొస్తే అక్షరం ముక్క రాదు. మెకానికల్ ఇంజనీరింగ్ చేస్తాడు, డిగ్రీకి సర్టిఫికేట్ ఉంటుంది, బ్రహ్మాండంగా ఇచ్చేస్తున్నాం. నాన్న ఈ స్కూటర్ కొంచెం ట్రబుల్ ఇస్తాం చూడమని చెప్పండి, చేత కాదు. చదువులేని మెకానిక్ దగ్గర తీసుకుపోతాడు. చదివిందేమో మెకానికల్ ఇంజనీరింగ్, చదివింది మెకానికల్ ఇంజనీరింగ్. ఇది అవునో కదా చెప్పనండి, ప్రేక్షకులను గురిమే చేసి చెప్పనండి. పేరుకి సివిల్ ఇంజనీరు, మేస్త్రి, చదువులేని మేస్త్రి సివిల్ ఇంజనీర్ కంటే చాలా బెటర్. కాబట్టి ఆధునిక యుగంలో పేదరికం నుంచి ఎలా బయటపడతాం? సంపద సృష్టించగలిగితే. సంపద ఎట్లా సృష్టిస్తాం? నైపుణ్యం రాగలిగితే. నైపుణ్యం లేకుండా గొంతులతో గోతులు పూడిస్తే సంపద వస్తుంది? ఈ రోజుల్లో ఎంత సంపద వస్తుంది? కాబట్టి అసలైన విషయాన్ని మనం పక్కన పెట్టేశాం. ప్రపంచంలో ఏ పెద్ద దేశం మన దేశం అంత అన్యాయం చేయాల. విద్యని సర్వనాశనం చేశాం. ఇప్పటికి కూడా విద్య పట్ల అవగాహన లేదు. విద్య అంటే ఇంకో 10,000 కోట్లు పెట్టేద్దాం, ఇంకో 1000 మంది టీచర్లను పెడదాం, ఇంకొక డిఎస్సి పెడదాం, ఇంకొక జాబ్ క్యాలెండర్ పెడదాం, ఇంకా జీతాలు పెంచుదాం, ఇంకా క్లాస్ రూమ్ పెద్దది పెడదాం, అన్నీ చేయండి, నాకు వద్దంటలా. కానీ అసలు నిజమైంది ఏంటి? పిల్లల మేధస్సు వికసించాలి, విద్య అందాలి, నైపుణ్యం రావాలి, సంపాదించే శక్తి రావాలి, తమ కాళ్ళ మీద తాము నిలబడే శక్తి రావాలి. అది అందించకుండా మిగతావన్నీ కూడా పైపైన మెరుపులంతే. మన దేశంలో మౌలికమైన సమస్య. రైట్. సరే, ఈ వర్గీకరణ అంశం ఓకే, బట్ ఆ సామాజిక వర్గానికి న్యాయం జరిగింది అని అనుకుంటే, అందులో ఉన్న ఇంకొక వర్గం మాల సామాజిక వర్గం, వాళ్ళు మళ్ళీ ఏమైనా ఎజిటేషన్ స్టార్ట్ చేసి మళ్ళీ మాకు ఇది సరిపోదు అని చెప్పి, ప్రతి వర్గం కూడా నాకు అదనంగా రావాలని కోరుకోవడం తప్పు కాదు. కానీ మీ జనాభా దామాషా అందినప్పుడు, ఇప్పుడు కేవలం ఇది మాలామాదిగా కాదు, చాలా కులాలు ఉన్నాయి నాకు తెలిసినంత వరకు. ఆ కులాల్లో ఒకరందరూ కూడా ఈ మాల ఈ కేటగిరీ చెందిన వారు అవుతారు. మరొకరు మరింత నీచ వృత్తులుగా గతంలో పరిగణించినటువంటిది మన మూర్ఖత్వం వల్ల. ఉదాహరణకి చర్మకారులు, ఇలాంటి వృత్తులు మా దగ్గర అలాంటి ఉపకులాలకు వర్తించినాయి వారు ఉంటారు. మీ జనాభా ప్రాతిపదిక ప్రకారం మీకు మీ దామాషా వచ్చినప్పుడు, ఉదాహరణ ఒక రాష్ట్రంలో మాలలు మిగతా ఉపకులాలు జనాభా 7% అనుకుందాం, మా దగ్గర ఉపకులాల జనాభా ఇంకొక 7%, 8% అనుకుందాం. 7%కి మీకు 7% వచ్చినప్పుడు, 8% వచ్చినప్పుడు మీకు ఇంకా అడగడానికి ఏముంది? అన్యాయం జరగట్లేదు కదా. వాళ్ళు 8% కూడా మనం పొందేయాలి. పాపం వాళ్ళు కొంచెం తక్కువ ఉన్నారు కాబట్టి లబ్ధి పొందలేకపోతున్నారు, అది మనం లాక్కోవాలి వాళ్ళ పేరుతో అంటే అది న్యాయం కాదు కదా. కాబట్టి ప్రజలకు అర్థమైనట్టయితే దీనివల్ల పెద్ద గొడవ ఉండదు. ఎందుకంటే నిజమైన సమస్య ఏ ఉపకులంలో అయినా సరే, ఇప్పటికే తల్లిదండ్రులు చదువుకున్నట్టయితే, ఒక మంచి వృత్తిలో స్థిరపడినట్టయితే, మంచి ఉద్యోగంలో స్థిరపడినట్టయితే, మంచి పదవిలో స్థిరపడినట్టయితే వాళ్ళ పిల్లలు బాగున్నారు. ఆ ఉపకులాల్లోనే మాల కులాల్లో కూడా మరి నిరుపేదలు చాలా మంది ఉన్నారు, తల్లిదండ్రులు చదువులేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఆలోచించాల్సింది ఆ వర్గాల్లో కూడా నిరుపేదలకు నిజంగా ఫలితాలు అందాలంటే విద్యను ఎలా బాగు చేయాలని చెప్పని. అది ప్రజలకు అర్థమైతే అప్పుడు వేరే పెద్ద ఆలోచనకు ఆస్కారం ఉండదు.